అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. మరి కొద్దిసేపటి క్రితమే ఎన్నికల సంఘం ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు అయితే విడుదల చేయడం జరిగింది. ఎప్పుడు జరుగుతాయి, ఏంటి ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎప్పటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది, ఇవన్నిటి కూడా చేశాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలకైతే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక దాంతోపాటు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో వివిధ కారణాల చేత ఏవైతే అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయో సో వాటికి కూడా ఉప ఎన్నికలు అయితే నిర్వహిస్తామని కూడా నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్లో అయితే ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు అయితే మృతి చెందారు. సో దాని సందర్భంగా అక్కడైతే మరి ఉప ఎన్నిక అయితే వచ్చింది. మరి ఉప ఎన్నిక దాని సందర్భంగా మరి మనకు ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా షెడ్యూల్ అయితే విడుదల చేసింది. అది ఎప్పుడు ఏంటి అనేది ఒకసారి అయితే మనం అయితే చూద్దాం. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అక్టోబర్ 13న అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నోటిఫికేషన్ రాగానే అక్టోబర్ 13న నోటిఫికేషన్ రాగానే ఆ రోజు నుంచి అయితే మరి ఏవైతే నామినేషన్ల ప్రక్రియ ఉంటుందో అదైతే కొనసాగుతుంది. మరి అక్టోబర్ 20 వరకు నామినేషన్లు అయితే వేయడానికైతే టైం ఇచ్చారనమాట. అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 20 వరకు అయితే నామినేషన్లు అయితే తీసుకుంటారు. ఏ రోజైతే నోటిఫికేషన్ విడుదలైందో మరి ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ అయితే మొదలవుతుంది. సో 20 వరకు నామినేషన్లు అయితే లాస్ట్ ఉంటుంది. మరి 23 వరకు అయితే విత్డ్రా చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. అండ్ నవంబర్ 11న పోలింగ్ అయితే జరుగుతుంది. సో నవంబర్ 11, ఇది అక్టోబర్ కదా, నవంబర్ 11న పోలింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఏవైతే మనకు స్థానిక సంస్థల ఎన్నికల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలు నవంబర్ 11నే వస్తాయి. సో ఆ రోజే మరి ఏదైతే మనకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉంటుందో మరి అది కూడా నవంబర్ 11న అయితే జరుగుతుంది. సో ఇక నవంబర్ 14న ఫలితాలు అయితే రిజల్ట్ అయితే వెల్లడిస్తారు. సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలు నవంబర్ 11న వస్తాయి. అదే 11న మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పోలింగ్ ఉంటుంది. నవంబర్ 14 తారీఖున ఫలితాలు అయితే వెల్లడిస్తారు. సో ఎన్నికల కమిషన్ ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. మరి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఏంటని కూడా. సో ఇక మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ప్రధాన పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సో ఇవి కూడా మరి జూబ్లీహిల్స్ ఎన్నికలకైతే సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి ఎవరైతే ఉంటారో మాగంటి సునీతనైతే బీఆర్ఎస్ అధిష్టానం అయితే అభ్యర్థిగా ఎంపిక చేశారు. సో మరి కాంగ్రెస్కి సంబంధించి, బీజేపీకి సంబంధించి ఇంకా ఎవరైతే పేర్లు అయితే ఖరారు కాలేదు. బీఆర్ఎస్కి సంబంధించి మాగంటి సునీత గారు అయితే మరి పేరు ఖరారు అయిపోయింది. మరి కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళైతే కాంగ్రెస్, బీజేపీకి సంబంధించింది అయితే ఇంకా ఎవరు కదా పేర్లు అయితే ఖరారు కాలేదు. మరి ఎవరు అని ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఏంటి అనేది కూడా. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరు, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి సో వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే ప్రధానంగా చర్చ అయితే నడుస్తుంది. ఎవరికి టికెట్ వస్తుందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కావచ్చు అటు మరి ఎవరికి సంబంధించిన వాళ్ళైతే చర్చ అయితే జరుగుతుంది. మరి నవీన్ యాదవ్ రావచ్చు, బొంతు రామ్మోహన్ రావచ్చు, సిఎన్ రెడ్డికి రావచ్చు అని చెప్పేసి కూడా మరి కాంగ్రెస్ సంబంధించిన వర్గాలు అయితే అనుకుంటున్నాయి. మరి ఇక బీజేపీకి సంబంధించి దీపక్ రెడ్డి ఉన్నారు, కీర్తి రెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ సో వీళ్ళైతే పోటీలో ఉన్నట్టుగా మరి వీళ్ళైతే టికెట్ ఆశిస్తున్నట్టుగా, అదేవిధంగా మరి వీళ్ళలో ఒకరికైతే టికెట్ వచ్చే అవకాశం ఉందని కూడా మరి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మరి ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే మరి ఒక 1 మంత్లో ఈ ప్రక్రియ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. దానికి సంబంధించి కూడా మరి ఆల్రెడీ ఈరోజు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం. సో అట్లాగే మరి బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. ఇంకా కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు అయితే ఎవరైతే ఇంతవరకు అయితే ఖరారు కాలేదు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇదనమాట డీటెయిల్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.